బాలయ్య తన సినీ కెరియర్ లో అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఫిల్మ్ ఇండస్ట్రీ గోల్డెన్ జూబ్లీ వేడుకను నిర్వహిస్తోంది. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన కొన్ని విశేషాలను చెబుతూ ఆహ్వాన పత్రికను విడుదల చేశారు. సెప్టెంబర్ 1వ తేదీ సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లో ఈ వేడుక ప్రారంభం కానుంది. 50 ఏళ్ల సినీ ప్రయాణంలో బాలకృష్ణ 109 సినిమాలో హీరోగా యాక్ట్ చేశాడు. ఈ 50 ఏళ్లలో సుమారుగా 129 మంది హీరోయిన్స్ తనతో హీరోయిన్ గా చేశారు. సోషల్, మైథలాజికల్, హిస్టారికల్, బయోపిక్, సైన్స్ ఫిక్షన్ ఇలా అన్ని జోనర్స్ లో నటించిన రికార్డు బాలయ్యకు ఉందనడంలో ఎలాంటి డౌట్ లేదు. లో తాతమ్మ కళతో బాలనటుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు బాలయ్య. అప్పటి నుంచి తనకంటూ ఓ సెపరేట్ మానియాను క్రియేట్ చేస్తూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి రామారావు తర్వాత ఆ రేంజ్ లో పౌరాణిక పాత్రలు చేయడంలో బాలకృష్ణ తర్వాత ఎవరైనా అని చెప్పొచ్చు. అందుకే అన్ని జనరేషన్ వాళ్లకు బాలయ్య అంటే ఎంతో ఇష్టం. అయితే ఇంతటి అరుదైన వ్యక్తికి వినూత్న రీతిలో చరిత్రలో నిలిచిపోయే విధంగా సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎంతో కనుళ్ల పండగగా జరిగే బాలయ్య గోల్డెన్ జూబ్లీ వేడుకకు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఫిల్మ్ ఇండస్ట్రీలోని అతిరథ మహారథులు కూడా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అటు సినిమాల్లోనూ ఇటు రాజకీయాల్లోనూ హ్యాట్రిక్ విజయం సాధించిన హీరోగా ఓటమే లేని ధీరుడిగా బాలయ్య చరిత్రలో నిలిచిపోయాడు. ఇక పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటే బాలయ్యకు ముందు తన తండ్రి స్వర్గీయ రామారావు 3 సార్లు ఏకతాటిగా ఒకే నియోజకవర్గం నుంచి గెలుపొందాడు. మళ్లీ ఆ తర్వాత బాలయ్య ఒకే నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఓవైపు సినిమాలు, మరోవైపు ఓటీటీ షోలు చేస్తూ తనకు తానే పోటీ అని చెప్పకనే చెబుతున్నాడు బాలయ్య. ఇలాంటి అద్భుతమైన నటుడికి గోల్డెన్ జూబ్లీ వేడుకలను నా భూతో నా భవిష్యత్ అనే రేంజ్ లో నిర్వహిస్తున్నారు.